ఎలాంటి ప్రమోషన్స్ లేదు. ఎలాంటి రివ్యూస్ లేదండి. ఇది జెన్యూన్ ప్రొడక్ట్స్. ఇవి నా ప్రొడక్ట్స్. ఇవి నేను పర్చేస్ చేసిన ప్రొడక్ట్స్ అనమాట. సో, జెన్యూన్‌గా మీకు హానెస్ట్‌గా వీటి యూజెస్ ఏంటి, వీటి బెనిఫిట్స్ ఏంటి, వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేది గూడా నేను మీకు చెప్తాను. ఎలా యూజ్ చేయాలి అని గూడా చెప్తాను. కొందరు అనుకోవచ్చు మా స్కిన్ ఏం పెట్టకపోయినా చాలా బావుంటది. అంటే మా మా స్కిన్ మీద ఒక పింపుల్ గూడా రాదు. కానీ మేము ఈ ప్రొడక్ట్స్ ఏవి వాడట్లేదు అనంటే వెల్ అండ్ గుడ్ అండి. మీకు అలాంటి స్కిన్ ఇచ్చినందుకు ఆ దేవుడికి థాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరికి అలాంటి స్కిన్ ఉండదు. ఈ వీడియో మీకు వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఎవరికైతే యాక్నీ, పింపుల్స్ గానీ లేకపోతే పిగ్మెంటేషన్ ఇవన్నీ ఉన్నాయో, లేదు మా స్కిన్ చాలా నార్మల్‌గా ఉంది అనుకున్న వాళ్ళకి గూడా ఇది చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో, స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి. అండ్ ఎండ్‌లో నేనొక ఇంపార్టెంట్ డేంజరస్ ప్రొడక్ట్ గురించి కూడా నేను చెప్తాను. వీటన్నిటికన్నా ముందు నేను సన్‌స్క్రీన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సన్‌స్క్రీనే పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. సన్‌స్క్రీనే పెద్ద సొల్యూషన్ అయిపోయింది. ప్రాబ్లమ్ అయిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. లైక్ అంటే సన్‌స్క్రీన్ పెట్టగానే ముఖమంతా జిడ్డుగా అయిపోవడం, బ్లాక్‌గా అయిపోవడం, లేకపోతే ఏదో పెద్ద లేయర్ పూసినట్టు అనిపించడం, అంటే డల్‌నెస్ రావడం, ఏదైనా సరే ఇచ్చింగ్ రావడం, కళ్ళకెళ్ళి వాటర్ గారడం మెయిన్‌గా ఇదైతే. సన్‌స్క్రీన్స్ అన్నీ అలా ఉండవండి. లేదు అనంటే మీరు రాంగ్ సన్‌స్క్రీన్ అయినా చూజ్ చేసుకొనుండాలి. ఇది నేను గూడా పర్సనల్‌గా చాలా ఎక్స్‌పీరియన్స్ చేసినా. నాలాగా చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళు గూడా ఉండుండొచ్చు. నేను ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా నాకు ఒక్క సన్‌స్క్రీన్ గూడా సూట్ అయ్యేది గాదు. ఎందుకు అనంటే అది పెట్టగానే ఒక కైండ్ ఆఫ్ గ్రీజీ ఫీలింగ్ వచ్చేది. గ్రీజీనెస్ అంటే అసలు ఏదో పెట్టినట్టు అంత జిడ్డు జిడ్డుగా మొత్తం అంతా ఆయిలీగా అనిపిచ్చేది. అసలు ఆ భయానికే నేను ఒక 3, 4 డేస్ వాడేదాన్ని పక్కన పెట్టేసేదాన్ని. మొత్తం ఇంకా నల్లగయిపోయింది, నల్లగయిపోయినావు అని అనడం స్టార్ట్ చేసేవాళ్ళు కమెంట్స్ గూడా చూసేవాళ్ళు జనాలు. నేను ఉండడమే చామంచాయ ఉంటా. ఇంకా నల్లగయిపోయి ఇంకా అసలు చాలా ఫేస్ చేశాను. అంటే ప్రాపర్ సన్‌స్క్రీన్ దొరకలేదు నాకు యాక్చువల్లీ. అలా అని వదిలేయొద్దు. సన్‌స్క్రీన్ కంపల్సరీ పెట్టాలి. మీకు దొరికేంత వరకి మీరు ట్రై చేస్తూనే ఉండండి. ఏదో ఒకటి ఇది బెస్ట్ దొరుకుతుంది నాలాగా. ఇక్కడ నేను 2 సన్‌స్క్రీన్‌లు చూపిస్తున్నాను. ఒకటి డాక్టర్ ఇచ్చింది. ఒకటి నేను పర్సనల్‌గా తీసుకున్నది. డాక్టర్ ఇచ్చిన సన్‌స్క్రీన్‌లలో ఇది కూడా భయపడుకుంటూనే తీసుకున్నాను. బట్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మై బెస్ట్ అండ్ ఫేవరెట్ సన్‌స్క్రీన్ అని చెప్పొచ్చు. మా ఇంట్లో మా హస్బెండ్ కూడా ఇదే వాడతారు. ఇది నాకు తెలిసి నేను ఒక 1 అంటే ఒక్కటే వాడాను. బట్ ఆయనది నాకు తెలిసి ఒక 2 ఆర్ 3 వాడొచ్చు. అంత ఫేవరెట్ సన్‌స్క్రీన్ అనమాట. అసలు పెట్టిన ఫీలింగే రాదు. అసలు అంటే నార్మల్‌గా నేను పర్సనల్‌గా తీసుకునే దానికన్నా డాక్టర్‌దయితే ఇంకా బావుంది చెప్పాలి అనంటే. ఒక్కసారి ఆ డాక్టర్ పేరేంటంటే డాక్టర్ విలాస్ రామ్‌నగర్‌లో ఉంటారు. యాక్చువల్లీ చాలా ఫేమస్ డాక్టర్ అని చెప్పొచ్చు. లేదు బంజారాహిల్స్‌లో గూడా ఉంటారు. ఒకసారి మీరు కావాలంటే ఒకసారి కలవండి. ది బెస్ట్ డాక్టర్ అని చెప్పొచ్చు. సన్‌స్క్రీన్ గూడా చాలా బాగా ఇచ్చారు అని చెప్పేసి. ఈ 2 సన్‌స్క్రీన్స్ ఏంటంటే ఒకటి డాక్టర్ ఇచ్చింది. ఇంకొకటి నేను పర్సనల్‌గా పర్చేస్ చేసింది అని చెప్పాను కదా! నేను పర్సనల్‌గా పర్చేస్ చేసింది ఏంటంటే నార్మల్‌గా ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు లేదంటే చిన్న చిన్నగా బయటికెళ్ళినప్పుడు మాత్రమే పెట్టుకుంటాను. డాక్టర్ ఇచ్చింది మాత్రం కంపల్సరీ నేను ఒక డే అంతా ఎండలో ఉండాల్సొస్తది. షాపింగ్‌కెళ్తున్నాను లేకపోతే ఇంకెక్కడికైనా ఎళ్తున్నాను అన్నప్పుడు మాత్రం డాక్టర్ ఇచ్చింది పెట్టుకుంటాను. ఇంకా అంటే బయటికెళ్ళినా గూడా మనకి ఆ గ్రీజీనెస్ అనేది ఉండదు. ఆయిలీ ఫీలింగ్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. సో, ఈ రెండిటి డిఫరెన్స్ అది. కానీ 2 బావున్నాయి. సో, ఇప్పుడు మనం అసలైన స్కిన్ కేర్ టాపిక్‌కొద్దాం. క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, సీటీఎం ఇవే కదా మనం ఫాలో అయ్యేది. దీంట్లో క్లెన్జింగ్‌కొచ్చేసి నేను వన్ ఆఫ్ ది 2 బెస్ట్ ప్రొడక్ట్ చూపిస్తున్నాను. అది నార్మల్ స్కిన్ వాళ్ళకొకటి అండ్ సెన్సిటివ్ అండ్ పిగ్మెంటేషన్, యాక్నీ అంటే స్కిన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకైతే ఇంకొకటి. ఇది సెటాఫిల్ వాళ్ళదండి. అందరికీ యూజ్ అవుతుంది. కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి, డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా ఆల్ ఇన్ వన్ ఎవ్వరైనా వాడొచ్చు. చాలా చాలా బావుంటుంది. స్కిన్ మీద పింపుల్స్ ఉన్న, యాక్నీ మార్క్స్, పిగ్మెంటేషన్ గానీ, స్కిన్ ఇష్యూస్ ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే ఇది వాడండి. డర్మా వాళ్ళది సాలిసినమైడ్ యాంటీ యాక్నీ ఫేస్ వాష్ అని చెప్పేసి చాలా బాగా పనిచేస్తుంది. పింపుల్స్‌ని డ్రై అవుట్ చేసి తొందరగా డ్రై అప్ అవ్వడానికి, మార్క్స్ పడకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. చాలా చాలా బావుంటుంది. మీరు నార్మల్‌గా ఉంటే సెటాఫిల్ వాడండి. స్కిన్ ఇష్యూస్ ఉంటే డర్మా వాళ్ళది వాడండి. చాలా బావుంటుంది. అంతే వీటి డిఫరెన్స్ అర్థమైపోయింది గదా! టోనింగ్‌లో నేను 3 చూపిస్తున్నానండి. ఒకటి వావ్ వాళ్ళది, ఇంకొకటి రైసిరమైడ్ అని జెప్పేసి, ఇంకోటి మామ్స్‌కో వాళ్ళది. ఈ మూడిట్లో నేను ఫస్ట్ వాడింది రైసిరమైడ్. ఇది వాడినప్పుడు గ్లో మాత్రం అదిరిపోయిందండి అసలు. చాలా చాలా బావుంది. ఇది దీనికి కాంబినేషన్‌గా రైస్ మాయిశ్చరైజర్ గూడా వాడాను. అది నెక్స్ట్ చూపిస్తాను.
ఎంత గ్లోయింగ్ ఉందంటే స్కిన్ కూడా చాలా స్మూత్‌గా ఉంది. కానీ ఎంత బావుందో అంత బ్లాక్ అయిపోయినా. ఎన్ని కమెంట్స్ అంటే బయటికెళ్తే "ఏంది ఇంత నల్లగయినావు? ఏంది ఇంత నల్లగయినావు?" అని చెప్పేసి. నేను నాకే కాదు ఇది వాడుతున్న ఇద్దరు ముగ్గురిని అడిగితే కూడా వాళ్ళకి చాలా బ్లాక్‌నెస్ వచ్చింది. కానీ స్కిన్ స్మూత్ అయింది. లైక్ యాడ్స్ గానీ, యాక్ని ఇవన్నీ ఉంటే పోయింది. కానీ దానికి తోడుగా బ్లాక్‌నెస్ వచ్చింది. సో, అది నాకు వర్కౌట్ అవ్వలేదనిపిచ్చి పక్కన పెట్టేసాను. నెక్స్ట్ వావ్ వాళ్ళది ట్రై చేశాను. చాలా చాలా బావుంది. నిజంగా చాలా బావుంది. ఇది నా సెకండ్ బాటిల్ అనుకుంటా. అది పక్కన పెట్టాక ఇమ్మీడియేట్‌గా దీనికి షిఫ్ట్ అయిపోయాను. మరి మామ్స్‌కో ఏంటి అని మీరు అనుకోవచ్చు. 2 వాడుతున్నానండి. ఇది నార్మల్‌గా నాకు ఎలాంటి స్కిన్ ఇష్యూస్ లేనప్పుడు నేను ఇది వాడుతున్నాను. యాక్ని గానీ లేకపోతే పిగ్మెంటేషన్ ఇలాంటి స్కిన్ ఇష్యూస్ ఉన్నా గూడా మామ్‌కో వాడుతున్నాను. సో, ఈటి డిఫరెన్స్ అయితే ఇది. యాక్చువల్లీ టోనర్‌కి పెద్ద ఆప్షనల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అంటే పెద్ద పెద్దగా ఫ్యాషన్ బ్రాండ్స్ ఏం కొనాల్సిన అవసరం లేదు. ఊరికే రోజ్ వాటర్ వాడినా గూడా బావుంటుంది. కాకపోతే ఓకే. ఎఫర్ట్ చేస్తాం అనుకునే వాళ్ళు కొంచెం దానికన్నా అప్పర్ బ్రాండ్స్ తీసుకుంటే బెటర్. లేదు అని అనుకుంటే రోజ్ వాటర్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. అది అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి బావుంటుంది. లేదు స్కిన్ ఇష్యూస్ అలాంటివి ఏమైనా ఉంటే ఓకే. మీరు కొంచెం ఎఫర్ట్ చేయాలనుకుంటే ఈ మామ్స్‌కో ఎఫర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండి. మాయిశ్చరైజర్‌లో గూడా నేను 2 చూపిస్తున్నాను. ఒకటి సెటాఫిల్ వాళ్ళది, ఇంకొకటి డెర్మా వాళ్ళది. సెటాఫిల్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. లైక్ ఈవెన్ మన స్మాల్ బేబీస్‌కి గూడా మనం సెటాఫిల్ వాడతాము. సో, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. బట్ స్లైట్ డిఫరెన్స్ అంతే. ఇది డెర్మటాలజిస్ట్ టెస్టెడ్ అండి సెటాఫిల్. ఎవ్వరైనా వాడొచ్చు. డాక్టర్ తోటి అంటే రికమెండ్ చేసుకోవాల్సిన అవసరం గూడా లేదు. లైక్ వాళ్ళు రికమెండ్ చేసిందే కాబట్టి ఓకే. హ్యాపీగా కొనేయొచ్చు. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బావుంటుంది. నెక్స్ట్ నేను చూపిచ్చేది డెర్మా వాళ్ళదండి. సిరమైడ్ హెచ్ఏ ఇంటెన్స్ డైలీ మాయిశ్చరైజర్. చాలా బాగా పనిచేస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో, మనం పెట్టినా గూడా తొందరగా అబ్జర్వ్ అయిపోతుందనమాట. ఎందుకంటే అంత థిక్‌గా ఉండదు. సెటాఫిల్ అంత థిక్‌గా ఉండదు. సెటాఫిల్ థిక్‌గానే ఉంటుంది. బట్ అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి మంచిది. అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళకి ఇంకా మంచిది. కొంచెం పింపుల్స్ అలాంటివి ఉంటే సెటాఫిల్ సెట్ అవ్వదు. ఎందుకంటే అది ఆల్రెడీ థిక్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం పోర్స్‌ని క్లోజ్ చేసే అవకాశం ఉందనమాట. సో, ఇప్పుడు ఈ రెండిటి డిఫరెన్స్ మీకు అర్థమైపోయింది గదా! నార్మల్‌గా ఉంటేనేమో సెటాఫిల్ వాడండి. లేదు స్కిన్ కొంచెం సెన్సిటివ్ అయింది, కొంచెం పింపుల్స్ అండ్ యాక్ని వచ్చింది అని అనుకుంటే మీరు హ్యాపీగా డెర్మాకి షిఫ్ట్ అయిపోండి. 2 చాలా బావుంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నది రైస్ సిరమైడ్ మాయిశ్చరైజర్ అండి. ఇందాక నేను చూపించినదేమో టోనర్. నేను చెప్పాను కదా కాంబినేషన్‌లో వాడానని. ఒక టోనర్, ఇంకొకటి రైస్ సిరమైడ్ మాయిశ్చరైజర్. ఈ 2 కొరియా వాళ్ళ బ్రాండ్ అండి. నిజంగా చెప్తున్నాను. అసలు ఈ 2 కలిపి బాటిల్ అంతా అయిపోగొట్టేసాను. ఎందుకంటే అట్‌లీస్ట్ కాస్ట్ పెట్టిన దానికి ఎందుకు ఊరికే పడేయాలి అని చెప్పేసి, సరే ఏదైనా సరే ఒక 1, 2 మంత్స్ పెడితేనే కదా అర్థమైతుంది అని చెప్పేసి పెట్టాను. నల్లగా అయిపోయి ఇంకా పట్టేసాననమాట. సో, జస్ట్ చూపిస్తున్నాను అంతే మీకు. మేబీ ఈ కొరియన్ బ్రాండ్స్ పడిన వాళ్ళు కూడా ఉండొచ్చు. నాకైతే పడలేదు. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నా స్కిన్ కేర్ కాబట్టి నేను చెప్తున్నాను. నెక్స్ట్ స్టెప్ ఆబ్వియస్లీ సన్‌స్క్రీన్ అండి. బయటికెళ్ళినప్పుడు డే టైమ్‌లో అయితే కంపల్సరీ పెట్టుకుంటాను. నైట్ టైమ్‌లో అసలు ప్రిఫర్ చేయను. ఇంట్లో ఉన్నా కూడా పెట్టుకుంటాను. అట్‌లీస్ట్ వన్స్ పెట్టుకుంటాను ఇంట్లో ఉన్నా కూడా. సో, బయటికెళ్తే మాత్రం డాక్టర్ ఇచ్చింది ప్రిఫర్ చేస్తాను. ఇంట్లో ఉంటే మాత్రం విష్ కేర్ వాళ్ళది ప్రిఫర్ చేస్తాను అంతే. విష్ కేర్ వాళ్ళది సన్‌స్క్రీన్ ఉంది కదా! నయాసినమైడ్ ఆయిల్ బ్యాలెన్స్డ్ ఫ్లూయిడ్ సన్‌స్క్రీన్. దీంట్లో మెయిన్‌గా ఏంటంటే ఆయిల్‌ని కంట్రోల్ చేస్తుంది. ఆయిల్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈజీగా మన బాడీలోకి అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ మంచి మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుందనమాట. అండ్ రిజల్ట్స్ కూడా మీకు వెంటనే తెలుస్తుంది. వెంటనే అంటే వితిన్ 1 మంత్‌లోనే తెలుస్తుంది. అండ్ ఏ సన్‌స్క్రీన్ వాడినా కూడా పోర్స్ బ్లాక్ అయితాయి అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు కదా! దీంతో అయితే అలాంటి డౌట్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోర్స్ అస్సలు బ్లాక్ అవ్వవు. ఎందుకంటే ఇట్స్ నాన్ కొమిడోజెనిక్ అనమాట. సో, పోర్స్ అస్సలు బ్లాక్ అవ్వవు. సో, ఇక్కడ సీటీఎంతో పాటు లాస్ట్ స్టెప్ సన్‌స్క్రీన్ కూడా అయిపోయింది కదా! కానీ నేను నైట్ రొటీన్‌లో ఒక 2 సిరమ్స్ చూపిస్తున్నాను. అదేంటంటే ఒకటి కెఫైన్ వాళ్ళది గ్రీన్ టీ సిరమ్. అది మీకు ఎప్పుడైనా పింపుల్స్ లేకపోతే డ్యామేజ్ ఉన్నప్పుడు, స్కిన్ డ్యామేజ్ ఉన్నప్పుడు వాడేది. ఇంకొకటి గ్లో కోసం వాడేది. సో, రెండిటి డిఫరెన్స్ కూడా నేను చెప్తాను. రెండిట్లో ఇప్పుడు నేను చూపిస్తున్నది కెఫైన్ వాళ్ళది గ్రీన్ టీ ఫేస్ సిరమ్ అండి. ఇది ఎందుకు బాగా పనిచేస్తుంది మన ఫేస్‌కి అనంటే,
ఇది గ్రీన్ టీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి దీంట్లో. సో, స్కిన్‌కి కూడా చాలా మంచిది. అండ్ మంచి హైడ్రేటింగ్ ఇస్తుంది ఫేస్‌కి. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి వాటర్ బేస్డ్ సీరమ్ కాబట్టి తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ దీంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి స్కిన్ డ్యామేజెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. స్కిన్‌ని ఇంకా మంచిగా బూస్ట్ చేస్తుంది. అండ్ ఇందులో కెఫైన్ ఉంటుంది కాబట్టి డార్క్ స్పాట్స్‌ని లేకపోతే పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది. అండ్ సన్ నుంచి డ్యామేజ్ అయిన మన స్కిన్‌ని రిపేర్ చేస్తుంది. సో, ఇంత మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి దాంట్లో. ఇంకొకటి ఆర్గానిక్ హార్వెస్ట్ వాళ్ళది గ్లోయింగ్ సీరమ్ అండి. ఇది కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది. మంచి హైడ్రేషన్ ఇస్తుంది. ఏ సీరమ్ అయినా మన ఫేస్‌కి హైడ్రేషన్ ఇస్తుందండి ఫస్ట్. అండ్ కొలేజన్‌ని బూస్ట్ చేస్తుంది. అండ్ రిపేర్ చేస్తుంది డ్యామేజ్ స్కిన్‌ని. అండ్ ఫర్దర్‌గా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. స్కిన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అండ్ మంచి గ్లో ఇస్తుంది ఫస్ట్ మెయిన్‌గా చెప్పాలంటే. గ్లోయింగ్ సీరమ్ కాబట్టి గ్లో ఇస్తుందని చెప్పట్లేదు. నిజంగానే గ్లో వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది బర్త్ అండ్ బాడీ వర్క్స్ అండి. మా ఇంట్లో వాళ్ళు వాడుతున్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవన్నీ వాడుతున్నాను కాబట్టి నేనింకా వాడట్లేదు ఇవి. బట్ ఎందుకు చూపిస్తున్నాను అనంటే, ఒకవేళ వాళ్ళు వాడిన తర్వాత ఈ బాటిల్ అంతా అయిపోయినాక వాళ్ళకి రిజల్ట్స్ ఉంటే నేను మీకు కంపల్సరీ చెప్తాను. అప్డేట్ ఇస్తాను. సో, దానికోసమని ఒకసారి చూపిస్తున్నాను. సో దట్ నేను జెన్యూన్‌గా చేస్తున్నానని ఇదే మీకు ప్రూఫ్ అనమాట. అందరికీ మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ చూపిస్తున్నాను. కళ్ళ కింద డార్క్ స్పాట్స్. జనరల్‌గా తిని మంచిగా పడుకుంటే డార్క్ స్పాట్స్ రావు అనుకుంటారు. కానీ జెనెటిక్‌గా వచ్చే వాళ్ళకి గూడా చాలామందున్నారు. ఇది సేమ్ చెప్పాను గదా! డాక్టర్ విల్లాస్ ఇచ్చింది. చాలా బాగా పనిచేసిందండి నాకైతే. ఇప్పటికి ఇది సెకండ్ టైమ్ నేను తీసుకోవడం. అతని డాక్టర్ ఇచ్చిందే. మీరు కావాలి అని అనుకుంటే ఒక్కసారి డాక్టర్‌ని విజిట్ చేసి ఇది మేము గూడా వాడొచ్చా అని మీరు అడగండి. రికమెండ్ చేస్తేనే వాడండి. బట్ నేను చూపిస్తున్నాను అంతే. ఇది గూడా పెట్టుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కొంచెం మండినట్టు అనిపిస్తది. ఎందుకు అనంటే మనం అన్ని స్కిన్ కేర్‌తో పాటు ఇది పెడతాం కాబట్టి కొంచెం మండినట్టు అనిపిస్తది అంతే. ఇన్ని ప్రొడక్ట్స్ చూపించి కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే, నేను ఆల్రెడీ 2 చూపించేటప్పుడే చెప్పానండి. ఒకటి నార్మల్ స్కిన్ వాళ్ళకి, ఒకటి డ్యామేజ్డ్ స్కిన్ వాళ్ళకని. నేనే మీకోసం మళ్ళీ షఫుల్ చేసి చూపిస్తున్నాను. మీకు ఈజీ ఉంటుంది. అంటే ఎవరు ఏది కొనాలి అని చెప్పేసి. సో, 50% ఆఫ్ ది మెంబర్స్ ఒకవేళ డ్యామేజ్డ్ స్కిన్ ఉంటే ఎలా కొనాలి? లేదు నార్మల్‌గా మాకు స్కిన్ హెల్తీగానే ఉంది అనుకుంటే ఎలా చూజ్ చేసుకోవాలి? అది మీకు ఒక్కసారి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నది స్కిన్ ఆల్రెడీ కొంచెం హెల్తీగా ఉండి, దాన్ని మెయింటైన్ చేయడానికని చెప్పేసి, ఒక డే రొటీన్ ఉండాలి మనకి కంపల్సరీ అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇది నార్మల్ స్కిన్ వాళ్ళకి, అన్ని టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి. నార్మల్ స్కిన్ అంటే అన్ని టైప్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి, డ్రై, సెన్సిటివ్ వాటెవర్. ఇది సెటాఫిల్ వాళ్ళది క్లెన్జర్, తర్వాత టోనర్, తర్వాత సెటాఫిల్ వాళ్ళది మాయిశ్చరైజర్. బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోతుంది. అండ్ ఇంట్లో ఎవరైనా వాడొచ్చు. ఎందుకంటే ఇది అన్ని కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కూడా సూట్ అవుతుంది కాబట్టి. సీటీఎం. ఆ తర్వాత మీరు బయటికెళ్ళాలి అని అనుకుంటే డాక్టర్ ఇచ్చింది అంటే నాకు పర్సనల్‌గా డాక్టర్ ఇచ్చింది వాడతాను. లేదు అనంటే అది వాటర్ విష్ కేర్ వాళ్ళది ఉంది కదా! అది వాడతాను అంతే. సో, ఇది నార్మల్ స్కిన్ వాళ్ళకి. ఇప్పుడు నేను చూపిస్తున్నది డల్ స్కిన్ వాళ్ళకండి. లైక్ పింపుల్స్, యాక్ని, పిగ్మెంటేషన్ లేకపోతే స్కిన్ ఆల్రెడీ పాడైపోయిన వాళ్ళకి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఈ సెట్ ఆఫ్ రొటీన్ మీరు ఫార్మ్ చేసుకుంటే అయిపోతుంది. డర్మా వాళ్ళది సాలిసినమైడ్ ఫేస్ వాష్ అండి. ఇంకొకటి మామ్స్కో వాళ్ళది టోనర్. ఇంకొకటి డర్మా వాళ్ళది సేమ్ మళ్ళీ ఏంటంటే మాయిశ్చరైజర్. చాలా బాగుంటుందండి. మీరు ఈ సెట్ ఆఫ్ రొటీన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకుంటే ఒక 1-2 మంత్స్‌లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. మరి ఈ సిరమ్ ఎట్లా సెట్ జేసుకోవాలి అని అనుకుంటే కెఫెన్ దాని ప్లేస్‌లోకి అది వెళ్ళిపోతుందండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది వీడియో అంతా చూస్తే. అండ్ ఆబ్వియస్‌లీ కొంచెం గ్లోయింగ్ స్కిన్ అంటే ఆర్గానిక్ హార్వెస్ట్ వాళ్ళ సిరమ్ వచ్చేసి నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో, ఇదండి. నేను ఇంత డీటెయిల్‌గా చెప్పాను. మేబీ నిజంగా వీడియోలో వన్ స్టాప్ సొల్యూషన్ అన్నా కదా! ఇదే వన్ స్టాప్ సొల్యూషన్. నార్మల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఈ సెట్ ఆఫ్ రొటీన్ ఫాలో అవ్వండి. కొంచెం డల్ అండ్ సెన్సిటివ్ ఉన్నవాళ్ళు ఈ సెట్ ఆఫ్ రొటీన్ ఫాలో అవ్వండి. మీరు కొనగానే ఒక 1 వీక్ వాడగానే మాకు రిజల్ట్ రావాలి అనంటే రాదు. అట్‌లీస్ట్ 3 మంత్స్ వరకైనా వెయిట్ చేయాలి రిజల్ట్ కోసం. అప్పటి వరకి ప్రతి ప్రోడక్ట్ మారుస్తూ పోవద్దు. అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ వెయిట్ చేసి ఆ తర్వాత మీరు చెప్పండి నాకు. ఇప్పుడు నేను చూపించబోయేది లిప్ కేర్ అండి. నేను టీ ట్రీ స్క్రబ్ తీసుకున్నాను. కొంచెం ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి మనకి అప్పుడప్పుడు మన లిప్స్ మీద స్క్రబ్ చేసి తర్వాత ప్రెప్ చేసుకుంటే బావుంటుంది. ఇది నేను చూపిస్తున్నది లిప్ బామ్ అండి. లోక్సిటా నియన్ ప్రొవెన్స్ అని 10% షియా బటర్ ఇది. ఇది ఎంత బాగా పనిచేసిందంటే, నా ప్రెగ్నెన్సీ తర్వాత లిప్స్ అంతా డ్యామేజ్ అయిపోయాయి. నేను అసలు కేర్ చేయలేదు లిప్స్‌ని. అంటే లిప్స్‌నే కాదు స్కిన్‌ని కూడా కేర్ చేయలేదు. సో, అప్పుడు
నా అంటే నాకు మళ్ళీ ఇది బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది అనంటే ఇదొక్కటే. నాకిది 1000 రూపీస్ ఎంతో పడిందనుకుంటా. బాగా గుర్తుంది. ఎందుకు 1000 రూపీస్ పడిందంటే, అంటే ఎందుకు గుర్తుంది అనంటే, ఇంత చిన్నదానికి 1000 రూపీస్ పెట్టాలా అన్నట్టు అనుకున్నాను. అందుకని నాకు ఈ రేట్ గుర్తుంది. సో, ఇది పెట్టిన తర్వాత నాకు మంచిగా మళ్ళీ లిప్స్ నార్మల్‌కొచ్చిన తర్వాత నేను వేరేది స్టార్ట్ చేశాను వాడడం. అది మీకు చూపిస్తాను. ఇదెందుకు ఎక్కువ వాడలేదు అనంటే, ఎప్పుడైనా డ్యామేజ్డ్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఇది వాడతాను. లేదు అంటే వేరేది వాడతాను. వేరేది అన్నాను గదా! అది ఇదే అండి మినిమలిస్ట్ వాళ్ళది. ఇది బయటికెళ్ళినప్పుడు ఇది యూవీ రేస్ నుంచి కూడా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ డార్క్ సెన్సిటివ్ లిప్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేసింది. అండ్ పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది. మెయిన్‌గా లిప్స్ మీద పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది. బ్లాక్ లిప్స్ ఎవరికైతే ఉంటాయో, అంటే లిప్స్ అంతా బావుండి, హెల్తీగా ఉండి బ్లాక్ ఉంటుంది చూసారా? వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి. 100% రిజల్ట్ ఇస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ రెండిట్లో లోక్సిటన్ ఉంది గదా! అది మాత్రం నాకు బాగా పగిలినప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు వాడతాను. ఈ మినిమలిస్ట్ వాళ్ళది నేను బయటికెళ్ళినప్పుడు యూవీ రేస్ నుంచి ప్రొటెక్షన్ కోసం వాడతాను. ఇంకొకటి పిగ్మెంటేషన్‌ని తగ్గించడానికి లిప్స్ ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు వాడతాను. ఈ వీడియోలో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ 2 టైప్ ఆఫ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి గూడా నేను ఎలా రొటీన్ సెట్ జేసుకోవాలి అని గూడా జెప్పాను. యాక్నే ఉన్న వాళ్ళకి, లేదంటే నార్మల్ స్కిన్ వాళ్ళకి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ నిజంగా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఒక కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా స్కిన్ కేర్ కావాలి అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ డేంజరస్ ప్రోడక్ట్ అని చెప్పాను గదా! అదేంటో మీకు ఇప్పుడే స్క్రీన్‌షాట్ పెడతాను చూడండి. నేను స్క్రీన్‌షాట్ తీయలేకపోతున్నానండి. ఎందుకంటే రైట్ టు యూసేజ్ అని ఏ పిక్చర్ లేదు. చూపిద్దాం అనుకున్నా మీకు. సో, ఓరల్‌గా చెప్తున్నాను. బెట్నోవేట్ అని ఒక క్రీమ్ ఉంటుంది. అది నాకు తెలిసి ఏ స్టోర్‌లోనైనా మనకు చెప్పగానే ఇచ్చేస్తారు. ప్రిస్క్రిప్షన్ గూడా ఏం అవసరం లేదు. కాలేజ్‌కెళ్ళే పిల్లలు కానించి పెద్దవాళ్ళు గూడా పెడుతున్నారండి. ఎందుకంటే పెట్టగానే తెల్లగా అయిపోతున్నామని అనుకుంటున్నారు. అసలు అది ఎంత తినేస్తదంటే స్కిన్‌ని మొత్తం అంటే ఒక 1 డేలోనే తెల్లగయిపోతారండి. ఈ నైట్ పెడితే పొద్దున కల్లా ఇలాంటి ఫేషియల్స్ కూడా పనికిరావు. అంత తెల్లగయిపోతారు. అంత ఇమ్మీడియేట్‌గా రియాక్షన్ ఇస్తుంది అనంటే, అది స్కిన్‌కి ఎంత డేంజరో ఒకసారి ఆలోచించండి. అసలు నాకు తెలిసిన వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ఫేస్ చూపించుకోలేక ఇంట్లోనే ఉంటున్న వాళ్ళున్నారు. జస్ట్ 2 మంత్స్ పెట్టి. లేదు డాక్టర్స్ దగ్గర ఒక వేలు, లక్షలు వేసినా గూడా వాళ్ళ స్కిన్ మళ్ళీ నార్మల్‌కి రావట్లేదు. సో, అలాంటి క్రీమ్స్ మీరు మెడికల్ షాప్‌లో వైట్ అయితున్నాము, తెల్లగా అయితున్నాము, 1 డేలో కలర్ చేంజ్ అయిపోతుంది అనంటే మీరు నమ్మకండి. అసలు అలాంటి క్రీమ్స్ వేస్ట్ అండి. చాలామంది సఫర్ అయితున్న వాళ్ళున్నారు. కావాలంటే నేను ఒకటి కంప్లీట్‌గా షార్ట్ వీడియో గూడా చేస్తాను. ఒకవేళ నాకు ఆ క్రీమ్ దొరికితే. సో, ఇదే బెట్నోవేట్ ఎంజీ అని ఎంతో ఉంటదండి బెట్నోవేట్. మీరు కొట్టండి గూగుల్‌లో వచ్చేస్తది. అండ్ మీరు నా ఫింగర్స్ చూసి జడ్జ్ చేయకండి. లైక్ ఏంటి ఇంత నల్లగా ఉన్నాయి అసల మెయింటెనెన్స్ ఏంది? మళ్ళీ మీరు మాకు స్కిన్ కేర్ గురించి చెప్తున్నారా అని. నేను నిన్ననే ఒక వీడియో పెట్టాను. ఏంటి హెయిర్ కేర్ గురించి. అందులో హెన్నా పెట్టుకున్నాను. సో, అదంతా ప్రభావం మీదనమాట. అండ్ నాకు ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల నేను నెయిల్స్‌ని మెయింటైన్ చేయను. సో దట్ నా ఫింగర్స్ ఇలాగే ఉంటాయి. అంతే. థాంక్ యూ.